ఆచి చికెన్ మసాలా. యూరప్ అంటే చల్లని వాతావరణం. వేసు వచ్చినా భరించలేనంత ఎండలు ఉండవని చాలా మంది అనుకుంటారు. వేడి గాలులతో యూరప్ ప్రజలు అల్లాడిపోతున్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో భయానక పరిస్థితిని అనుభవిస్తున్నారు. జూన్, జులై నెలల్లో వేడిగాలుల ధాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. యూరప్ ఖండంలోని పలు దేశాల్లో తీవ్ర వేడితో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. యూరప్ ఖండంలో వేసవి తీవ్రత, వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు ఎంతటి భయానక పరిస్థితికి దారితీస్తున్నాయో ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తుంది. 2 నెలల్లో వీచిన తీవ్రమైన వేడిగాలులు యూరోపియన్ ప్రజల ప్రాణాలు తీశాయి. యూరోపియన్ మెర్టాలిటీ మానిటరింగ్ నెట్వర్క్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూన్ 22 నుంచి 28 మధ్య కేవలం ఒక్క వారంలోనే ఏకంగా 16,000 మంది తీవ్రమైన ఉష్ణోగ్రతల ధాటికి మరణించినట్లు అధికారిక ఈ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ ను దాటడంతో ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ వంటి పశ్చిమ యూరప్ దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. సాధారణంగా చల్లని వాతావరణానికి అలవాటు పడిన ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆరోగ్య సమస్యల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే 2022లో కూడా సరిగ్గా ఇదే స్థాయిలో వేడిగాలుల వల్ల ప్రాణాలు కోల్పోయారని అధికారులు స్పష్టం చేశారు. వరుసగా నమోదవుతున్న ఈ గణాంకాలతో ఇటు ప్రజలు, అటు అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. యూరప్ లో గ్లోబల్ వార్మింగ్ విసిరే విపరీతమైన సవాళ్లను, ప్రజారోగ్యానికి ఎదురవుతున్న తీవ్ర ముప్పును ఎత్తి చూపుతున్నాయి. యూరప్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. జూన్ లో ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు నమోదు చేశాయి. ఫ్రాన్స్ లోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకుంది. జర్మనీ, పోలాండ్ లాంటి దేశాల్లో 40 డిగ్రీలు దాటాయి. రైలు పట్టాలు వేడెక్కాయి. విద్యుత్ వ్యవస్థలపై భారీ ఒత్తిడి పడింది. అనేక ప్రాంతాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ప్రకటించాల్సి వచ్చింది. ఫ్రాన్స్ లో హీట్ వేవ్ కారణంగా 1000కి పైగా అదనపు మరణాలు నమోదైనట్లు అంచనాలు చెప్తున్నాయి. ఇంతకీ ఇదంతా ఎందుకు జరుగుతోందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు. ప్రపంచ సగటు కంటే దాదాపు 2 రెట్లు వేగంగా యూరప్ వేడెక్కుతోందని సైంటిస్టులు చెప్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో పేరుకుపోవడం వల్ల భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆ ప్రభావం ఇప్పుడు మరింత తీవ్రంగా బయటపడుతుందని, ఒకప్పుడు 100 ఏళ్లకు ఒకసారి వచ్చే తీవ్ర వేడి ఇప్పుడు కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే కనిపించే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో యూరప్ ను తాకిన భయంకరమైన హీట్ వేవ్ కారణంగా సుమారు 70,000 మంది ప్రాణాలు కోల్పోయారని అధ్యయనాలు చెప్తున్నాయి. అప్పట్లో అది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే విపత్తుగా భావించారు. కానీ ఇప్పుడు అదే స్థాయి వేడి 10 రెట్లు ఎక్కువ అవకాశంలో వస్తుందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 50 సంవత్సరాల క్రితం దాదాపు అసాధ్యంగా భావించిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు వాస్తవంగా నమోదవుతున్నాయి. ఈ ప్రభావం మనుషుల ఆరోగ్యంపై కూడా తీవ్రంగా పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం తన ఉష్ణాన్ని నియంత్రించుకోలేక హీట్ స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఒంటరిగా నివసించేవారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. ది లాన్స్మెంట్ కౌంట్ డౌన్ అధ్యయనం ప్రకారం 2024లో యూరప్ లో 62,000 మంది వేడి కారణంగా మరణించినట్లు అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.